అండి విజయసాయి రెడ్డి ఏదైతే వైసీపీ నుంచి బయటకొచ్చారో, రాజ్యసభ సీటుకి రాజీనామా చేశారో, అప్పటి నుంచి అయితే ప్రతిరోజు సంచలనంగా మారుతూ వచ్చింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అంతకుముందు డల్‌గా అనిపించింది. కానీ విజయసాయి రెడ్డి బయటకొచ్చి లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా మెయిన్ కారణం. అలానే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆయనైతే దీనిపైనైతే ఆయన పైన కూడా కొంచెం సిట్ అయితే కేసు అయితే నమోదైంది. వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం చూసాం. వాళ్ళైతే విచారణకు రావాలని రావాలని అయితే వాళ్ళైతే చెప్పడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే దీనిపైన అయితే ఖచ్చితంగా థ్రెట్ ఎవరికైనా ఉందంటే అది ఖచ్చితంగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డిగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మగా పిలుస్తారు విజయసాయి రెడ్డి. మరి విజయసాయి రెడ్డి అలాంటి నమ్మక ద్రోహం చేస్తారంటే నాకు తెలిసి చేయకపోవచ్చు. కానీ లిక్కర్ స్కామ్‌ను కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఏదైతే చిన్న చిన్న లోపాలను అయితే ఆయన బయటకు చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించిన విధంగా అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే చేయడం అనుకుంటాను నేనైతే రాజశేఖర రెడ్డి. చాలామంది ఇదే అంటున్నారు. ఇంకా జగన్ పని అయిపోయింది, జగన్ జైలుకి వెళ్తారని అయితే చెప్పుకుంటున్నారు లిక్కర్ స్కామ్లో అయితే. చూద్దాం మరి, ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్ చేసింది వీళ్ళే. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ చేశారంట దీని గురించి. కలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఇండైరెక్ట్గా ఉంటుంది కాబట్టి, డైరెక్ట్గా ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమీ అవ్వకపోవచ్చు. చూడాలి మరి. ప్రస్తుతానికి మరి విజయసాయి రెడ్డి సిట్కి ఏం చెప్తాడో దాన్ని మెయిన్. సిట్లు మరి ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తాడు, ఏం సమాధానాలు చెప్తాడో వాళ్ళు అడిగే ప్రశ్నలకి మరి ఎంతవరకు నిజాలు చెప్తాడు చూడాలి. ఎందుకంటే చాలా రోజుల పాటు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సడన్గా ఆయన మరి ఇట్లా అయిపోవడం, అలానే తర్వాత ఆయన మళ్ళీ తర్వాత కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను బయటకు వచ్చేసాడు. కాకపోతే మీరు డైలీ పోస్టులు ఏదైతే కొంతమంది న్యూస్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయో, మన జనసేనలోకి వెళ్తున్నాడు, టీడీపీలోకి వెళ్తున్నాడు ప్రచారం చేస్తున్నారు. అది నా ఇష్టం. నేను ఫ్యూచర్లో రావాలనుకుంటే రాజకీయాల్లోకి వస్తాను. నేను ఇంతకుముందు వైసీపీని నడిపింది నేనే. 2014 దానికన్నా ముందు నుంచి పార్టీలో ఉన్నాను. 2014లో పార్టీ గెలవడానికి చాలా పెద్దగా కృషి చేశాను అని చెప్పుకొచ్చారు. ఆ పార్టీని కూడా అధికారంలో తీసుకొచ్చాను అయితే నేను చెప్పుకొచ్చారు. నా దగ్గర ఆ సత్తా ఉందని చెప్పుకొచ్చారు. నేను నేను కావాలనుకుంటే నచ్చితే నేను ఏదో ఒక పార్టీలోకి వెళ్తానని చెప్పుకొచ్చారు. అంటే నాకు తెలిసి ఆయనకు ఆ ఉద్దేశం ఉంది. మరి ఏ పార్టీలోకి వెళ్తారని తెలియదు. కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలోకి వెళ్తారు ఆయన. జనసేన కావచ్చు, టీడీపీ కానీ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ లిక్కర్ స్కామ్ ఎంత దూరం వెళ్తుందనేది చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన ఇచ్చే సమాధానం ఏదైతే ఉంటుందో దానిపైనే కీలకంగా మారుతుంది. మిథున్ రెడ్డికి కావచ్చు, లేకుంటే కసిరెడ్డి రాజశేఖర కావచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్రెట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలు అయ్యే విధంగా అయితే ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్టు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉంది. 2019 వరకు ఇతనే ఉన్నాడు విజయసాయి రెడ్డి. ఆ తర్వాత వేరే వాళ్ళు కొంచెం చుట్టూ చేరడంతో కసిరెడ్డి రాజేంద్రలు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కొంచెం ఆ క్వార్టర్ మారిపోయింది. మీరు చూసుకుంటే పేర్ని లాంటి వాళ్ళు, కోడలి లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏంటంటే మరి వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండడంతో విజయసాయి రెడ్డిని పూర్తిగా దూరం అయితే పెట్టడం చూసాం మనమైతే. దాని కారణంగా ఆయన కలత చెందారు. అలానే ఆయన ఎంపీ సీటు కూడా వైజాగ్ కోరితే తీసుకొచ్చి నెల్లూరులో సీట్ ఇవ్వడం కావచ్చు, ఇలా రకరకాలుగా అయితే కొంచెం ఇబ్బంది పెట్టే కరంగా అయితే తనైతే ఉండడంతో అయితే రీసెంట్గా ఆయన ఓడిపోవడంతో నెల్లూరులో ఆ తర్వాత ఆయన పూర్తిగా బయటకు వచ్చేసారు. అప్పటికి ఆయన మామూలుగా రాజ్యసభ సీటు ఉన్నప్పటికీ ఆయన అయితే పోటీ చేశారు. కానీ అక్కడ సీటు వద్దనుకున్నారు, వైజాగ్ కోరుకున్నారు. సరే ఆయన అనుకున్న దానికి ఇవ్వలేదు కాబట్టి ఆయన కలత చెందారు. ఓవరాల్గా అతను పక్కన పెట్టడంతో ఆయన మనస్తాపం చెందారు. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తే నన్ను దూరం పెట్టడం ఏంది, ఎవరో చెప్పిన మాటలు విని ఆయన అయితే కొంచెం ఆ విధంగా బాధపడ్డారు. దాని కారణంగా ఆయనైతే పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అలానే రాజ్యసభ రిజైన్ చేశారు. మరి లిక్కర్ స్కామ్లో ఆయన ఎంతవరకు ఎన్ని నిజాలు చెప్తారనేది దానిపైన చర్చ నడుస్తూ ఉంది. మరి చూద్దాం ఏం జరగబోద్దో. మరి జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందా, లేకుంటే సైలెంట్గా వెళ్ళిపోతుందా కేసు.